మహిబాద్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందు గారి అధ్యక్షతన మాన్కోట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేనా నూతన కమిటీలో భాగంగా సేవాలాల్ సేన అనుబంధంగా కార్మిక సేనను బలోపేతం చేయడం కోసం మానుకోట పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన భానుత్ ప్రసాద్ నాయకులు ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని, జయంతి వేడుకలకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జిల్లాలో 18 మండలాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందలాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మరి సేవాలాల్ సేనకు అనుబంధంగా కార్మిక సేన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మానుకోట పట్టణం కార్ యూనియన్ పట్టణ అధ్యక్షులుగా భానుత్ ప్రసాద్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. సేవాలాల్ సేన మరి అనేక కమిటీలు వేస్తూ ముందుకెళ్తా ఉంది. వచ్చే ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, ఆ రోజు మరి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మండలాల్లో అన్ని మండలాల్లో ఒకే రోజున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నందలాల్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాబాబు నాయక్ గారికి, కిషన్ నాయక్ గారికి, కార్ యూనియన్ సభ్యులు, అలాగే సచిన్ నాయక్ గారికి, బాబుసింగ్ నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్ సేన. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి